హలో అండి. ఇప్పుడు మనం క్లేతో వినాయకుడిని ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ నేను ఒక బౌల్ లాగా చేసుకున్నాను. ఇదైతే స్టమక్కి యూజ్ చేస్తాను నేను. తర్వాత ఇంకొక బౌల్ ఫేస్కి ఒకటి. ఓకేనా. తర్వాత ఇది ఫేస్కి పెట్టడానికి ఇలా ఓకేనా. ఇలా పెట్టానండి నేను. ఫస్ట్ స్టమక్ అండ్ ఫేస్, తర్వాత తొండం పెడతాం. తొండంకి కూడా నేను సేమ్ రెడ్ కలర్ తీసుకున్నాను. ఇలా రోల్ చేసి జస్ట్ లైట్గా ఇలా టర్న్ చేయండి. తొండం తిరిగి ఉంటుంది కదా, సో ఇలా టర్న్ చేసి ఇలా ఇక్కడ ఫేస్కి ఇలా పెడుతున్నాను. ఇలా జస్ట్ స్టిక్ చేసినట్టు అంటే నీట్గా కనిపిస్తుంది. ఓకేనా. ఇలా తొండం పెట్టేసాం కదా. ఇప్పుడు మనం ఇయర్స్ పెట్టుకుందాం. చెవులకి నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా జస్ట్ స్మాల్ ప్లేట్ లాగా ఇలా చేసుకొని సర్కిల్ లాగా. ఓకేనా. సర్కిల్ లాగా చేసి ఇలా ప్రెస్ చేయండి ఇయర్కి ఒక సైడ్. ఓకేనా. ఇలా పెట్టేసి ఇలా నేను పెట్టేస్తున్నాను. ఇలా ఒక సైడ్ పెట్టాను కదా, ఇంకో సైడ్ సేమ్ కలర్ ఇలా సేమ్ ఇలా అనేది వస్తుంది. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం పెడతామంటే ఇప్పుడు హ్యాండ్స్ పెడదాం. హ్యాండ్స్కి నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా ఆరెంజ్ కలర్ ఇలా జస్ట్ ఇలా రోల్ చేసి ఇలా హ్యాండ్ అనేది ఇలా వస్తుంది కదా పైకి. సో ఇలా ఇప్పుడు నేను ఇక్కడ ఇలా పెడుతున్నానండి. హ్యాండ్ అనేది ఇలా పెట్టాను. తర్వాత ఇంకొక హ్యాండ్కి ఆరెంజ్ కలర్ పీస్ తీసుకున్న క్లే ఇలా రోల్ చేసి ఇలా హ్యాండ్ అనేది ఇలా ఆశీర్వదిస్తూ ఉన్నట్టు తీసుకొని ఇటు సైడ్ పెట్టేస్తున్నానండి. చూపిస్తాను ఒక నిమిషం. ఇలా అండి ఇలా చేసాం కదా. ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం లెగ్స్ పెట్టుకుందాం. సేమ్ నేను ఆరెంజ్ కలరే తీసుకుంటున్నాను. ఇలా రోల్ చేసి ఇలా జస్ట్ కింద పెట్టేశాను. తర్వాత ఇంకొక లెగ్ ఇలా చూసారు కదా, ఇలా వచ్చింది. కొంచెం ప్రెస్ చేసామంటే బాగా స్టిక్ అవుతుందండి. కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. ఓకేనా. చూసారా, ఇలా వచ్చాడు వినాయకుడు. తర్వాత మనం దీనికి కిరీటం పెడదాం. నేనైతే ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఇలా
రోల్ చేసి ఇలా జస్ట్ సర్కిల్ చేసి ఇలా చూపిస్తా. ఇలా అయితే పెట్టాను. ఇంకా తర్వాత గ్రీన్ కలర్ సేమ్ అలాగే చూడండి కిరీటం ఎంత బాగా వచ్చింది కదా. తర్వాత ఏం చేద్దామంటే నేనైతే ఐస్కి మిరియాలు తీసుకున్నానండి. ఐస్కి మిరియాలు తీసుకొని 2 ఐస్ పెట్టేస్తున్నాను. చూపిస్తాను. ఇలా ఐస్ పెట్టేశాను. తర్వాత ఇక్కడ కొమ్ములు పెట్టాలి కదా, ఇలా పెడుతున్నానండి నేను కొమ్ములు. ఒకటి హాఫ్ వే పెట్టాలి కదా. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ బొట్టు పెడదాం. కొంచెం ఇలా చిన్నగా రోల్ చేసి నేను ఇక్కడ పెడుతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఐస్, ఇయర్స్, తర్వాత హ్యాండ్స్, లెగ్స్ సేమ్ వినాయకుడు లాగే వచ్చింది. వినాయకుడు అయితే రెడీ అయిపోయాడండి. చూడండి తర్వాత మూషికం చేయాలి కదా. మూషికంకి నేను బ్లాక్ కలర్ తీసుకున్నానండి. బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇలా దీనికి చెవులు పెడుతున్నాను. ఓకే చూడండి ర్యాట్ కూడా రెడీ అయిపోయింది. మూషికం వినాయకుడు దగ్గర మూషికం చాలా బాగా వచ్చిందండి. వినాయకుడు మూషికం చూసారు కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలకి చూపించండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ క్రాఫ్ట్ని. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.